తుంగతుర్తిలో శాండ్ మాఫియా జరుగుతుంది, శాండ్ దందా చేస్తున్నాడు మందుల సామీలు అని చెప్పేసి దాన్ని మీరు పక్కదోవ పట్టించారు. జరుగుతుందా? జరుగుతలేదా? నాకు తెలిసి అయితే లేదు. లేదు లేదా? లేదు. వాస్తవంగా నేను కూడా గమనించిన లేదు. నువ్వు మళ్ళీ క్రాస్ చెక్ చేసి వీడియో. మందుల సామీల కొడుకులు ఎవరు మీకు పేర్లు ఐడియా ఉన్నాయా? పేర్లు తెలుసు, బట్ ఇప్పుడు నీకు చెప్పకుండా బ్రో నిన్న కూడా కలిసిండ్రు. సో అది పక్కన పెట్టి ఇప్పుడు నాకు మందుల సామీల్ గారు నా లక్ష్యం. వాళ్ళు ఎందుకంటే వారికి ఎట్లా ఏ విధంగా సహకరించాలని లేకపోతే సహకరించాలని ఆ స్థానం దక్కించుకోవాలని అంత సీన్ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే ఈజ్ ఎమ్మెల్యే, దట్స్ ఇట్, అంతే. దాని విషయంలో ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు ది కాన్స్టిట్యున్సీ. తర్వాత ఎవరైనా ఇప్పుడు ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఓడిపోయిన ఇన్ఛార్జీలకి అక్కడ అవకాశం. ఓడిపోయిన ఇన్ఛార్జీలు ఎవరు ఉంటారో వాళ్ళు పార్టీని అవన్నీ చూసే బాధ్యత ఇచ్చింది. ఇంతకుముందు అది లేదు. కంటెస్ట్ చేసి అయిపోయిన తర్వాత చాలామంది ఇప్పుడు మనకాడ 23 మంది. తుంగతుర్తి ఇన్ఛార్జ్ ఎవరు? తనే సామీల్ గారు. ఓకే రైట్. తుంగతుర్తి విషయం పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి అంశాలు క్లియర్గా అబద్ధాలా నిజాలా? 100% ఆయన వాస్తవాలే మాట్లాడుతారు. నేను కూడా వాస్తవం అని చెప్తా, కానీ ప్రజలు వాస్తవం అనుకుంటలేరని మనం అనుకోగలమా? ప్రజలు కూడా వాస్తవం అనుకుంటుండని మనం అనుకోలేమా? తిడుతురు కదా ప్రజలు బయట. ఈ తిప్పిటి బ్లాక్ మైక్స్ ఇప్పుడు మన టీవీది ఇక్కడ ఉంటాయి. మన టీవీ ఇప్పుడు మీరు తీస్తుంటే క్రాంతి టీవీ అనేది ఎంబ్లంతో వస్తాయి. వాళ్ళు తిట్టే ఏమన్నా మనకు ఎంబ్లమ్స్తో వస్తున్నాయా? అంతా బ్లాక్ మ్యాజిక్ చేసినట్టుగా మొత్తం మైకులు ఒక 20-30 కొనేసి ఎవరినైతే వాళ్ళని 500 రూపాయలు 1000 రూపాయల జోబులు పెట్టి తిట్టిపిచ్చి తర్వాత వాటి టెలికాస్ట్ చేస్తుండట. బట్ నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారు అబద్ధాలు సభాసాక్షిగా చెప్పాల్సిన అవసరం ఏంది చెప్పు? చేసినవి చెప్పుకోవట్లేదు మన. ఇప్పుడు క్లియర్గా తిడుతున్నారు అంటే మా తల్లిని లేకపోతే మా భార్యని లేకపోతే మా ఇంట్లో అంటే తెలుస్తుంది, మమ్మల్ని అంటున్నట్టు మిమ్మల్ని అంటే తెలుస్తుంది అని చెప్పేసి మాట్లాడేటారు కదా. మరి ఇప్పుడు కొండ సురేఖ గారు సమంతను నాగార్జునను ఉద్దేశించి మాట్లాడారు, కేటీఆర్ని ఉద్దేశించి మాట్లాడారు. అంతకుముందుకు రేవంత్ రెడ్డి గారే రకుల్ రావ్ అని చెప్పేసి కేటీఆర్కే పేరు పెట్టి మాట్లాడారు. ఇవన్నీ వాళ్ళ వ్యక్తిగత అంశాలు కావా? ఇప్పుడు వాటికి ఆయన డిఫమేషన్ కూడా వేసిండు. ఎవరు? కేటీఆర్ వేసిండు, నాగార్జున గారు కూడా వేసిండు. ఇప్పుడు వీళ్ళకు అవి విన్నావా ఎప్పుడన్నా వీడియోస్? అవి విన్నా. ఎట్లా ఉన్నాయి అసలు? అంటే మామూలుగా మనము విమర్శలు చేసుకున్నట్టు అన్నీ ఉన్నాయా? ఇప్పుడు మీరు అన్న పదాలు అన్నట్టు అన్నీ ఉన్నాయా? విమర్శలు కాదు, అవి బూతులు కావా? ఇప్పుడు వాటికి డిఫమేషన్ అయినప్పుడు వీటికి ఏం కావాలి? వాటికి డిఫమేషన్ వేసి కోర్టుకు లాగినప్పుడు వీటికి ఏం చేద్దాం? నువ్వు చెప్పు. ఒక మీడియా పర్సన్ బట్టలు ఇప్పి కొడతారా అన్న? ఇప్పుడు దాంట్లో భాష నువ్వు చూసినవా? మాట్లాడింది ఎవరు అనేది నిన్ను చూడలేదు. జర్నలిస్టులు కూడా నేను నాదే వీడియో చూపించగలను నీ దాంట్లో చూసుకుంటే. అవి ఇప్పుడు క్రాంతి అట్ట మాట్లాడతాడా? క్రాంతి ఎంత కర్కశంగా విమర్శిస్తాడు, ఎంత ఏమంటాం షూడ్గా విమర్శిస్తాడు, ఎంత పిన్ పాయింటెడ్గా విమర్శిస్తాడు క్రాంతి. ఆ భాష వాడతాడా? ఆ భాష వాడే పరిస్థితి ఉందా నీకు ఎప్పుడైనా? అట్లా అలాంటి పరిభాష ఎప్పుడు చాలామంది ఒక 10-15 మంది చాలా అగ్రెసివ్ పీపుల్స్ పెనిట్రేటెడ్ పర్సనాలిటీస్ ఉన్నారు మీరు మీడియాలో, యూట్యూబర్స్. ఎప్పుడు కూడా అన్డెమోక్రటిక్గా లేరు మీరు. మీతో సంవాదన అనేది మాకు ఇంట్రెస్ట్. ఎందుకు? నీ సరైన విమర్శకు నేను సమాధానం చెప్పగలిగినప్పుడే నిజమైన నాయకుడిని. కానీ ఇదేంది ఇప్పుడు ఒకళ్ళ మూతికాడ మైక్ పెట్టేసి ఎట్లా పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తుండే చెప్పు అని అంటే ఇక డామ్ డాష్ అని ఇది తప్పితే అసలు దాంట్లో విమర్శ కూడా లేదు. కాబట్టి అవి మంచి సాంప్రదాయాలు కావు. అది పోని నాయకులు కేటీఆర్ ఏమన్నా అంటుండా, అది పోని కేసీఆర్ ఏమన్నా అంటుండా? కేసీఆర్ అనేవి కూడా ఏమేమనేవి